నిన్న పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మరొక్కసారి మహిళల్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన విధంగా ప్రవర్తించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి మేము అనేక మార్లు కూడా చెప్పినాము, ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లలో మాట్లాడుతూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది, భారతీయ జనతా పార్టీకి మహిళా బిల్లు పట్ల చిత్తశుద్ధి లేదు. మహిళా బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా లేదనేది స్పష్టమవుతా ఉన్నది. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఒక రకంగా ఉన్నది. నిన్న మొన్నటి వరకు మనం చూసినాం, ఎప్పుడు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళా బిల్లును మేము తీసుకొస్తా ఉన్నాం, నారీ శక్తి మేము తీసుకొస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా అనేక మార్లు ఒక విషయం చెప్పడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఇవాళ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో 2096 2010లో తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో రాజ్యసభలో పూర్తిగా ఆమోదం పొందినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాదు మేము ఈ భారతదేశంలో డీలిమిటేషన్ చేయాలి, డీలిమిటేషన్ చేసిన తర్వాతనే మహిళా బిల్లు తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ అదన్నా చేసిరంటే నిన్న చూసినట్టయితే పార్లమెంట్లో వాళ్ళు ఎంత దొంగ మాటలు చెప్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి 3 బిల్లులలో స్పష్టంగా మనకు కనిపిస్తుందంటే ఎక్కడ కూడా మహిళా బిల్ లేదు. అక్కడ ఒకటి 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2026, రెండవది డీలిమిటేషన్ 2026, మూడవది యూనియన్ టెరిటరీ 2026. మరి ఎక్కడ ఉంది మహిళా బిల్? ఇక్కడ అసలు మహిళా బిల్ అనే ఒక పదం కూడా లేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటంటే డొంక తిరుగుడు వ్యవహారం మీద ఏదో రకంగా వేసి ఉత్తర భారతదేశంలో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేయాలి, మళ్ళీ అధికారంలోకి వాళ్ళే కూర్చోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నిన్న మొన్నటి వరకు మనం చూసినాం, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా లేదు అన్ని రాష్ట్రాల్లో కూడా 50% సీట్లు పెంచుతా ఉన్నామని చెప్పేసి మాట్లాడారు. ఆ 50% సీట్లు పెంచుతున్నామన్న విషయం కూడా బిల్లు లేదు. కేవలము జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. జనాభా ప్రాతిపదికన ఎక్కడ పెరుగుతాయంటే నార్త్లో సీట్లు ఎక్కువ పెరుగుతాయి. నార్త్లో సీట్లు ఎక్కువ పెరిగితే భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ సీట్లు ఎక్కువ పెంచుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలనేది వీళ్ళ కోరిక. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు బట్టగాల్చి మా మీద వేసినట్టు కాదు, ప్రతిపక్షాలను బదనాం చేసే ప్రక్రియ మీరు చేయడం కాదు. దీనికి ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదు కాబట్టి పార్లమెంట్లో వీగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు పెట్టలేదు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లే పెట్టలేదు, అక్కడ వీగిపోయే ఆస్కారమే లేదు. అసలు మీరు ఆ మాటనే మాట్లాడతలేరు. మీరు మాట్లాడింది ఏంటంటే ఇట్లా తీసుకొచ్చేసి మొత్తం తిప్పేసి ఏం చేస్తూ ఉన్నారంటే డీలిమిటేషన్లో వాళ్ళ సీట్లు ఎక్కువ పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం కూడా ఏంటంటే, నేను ఇందాక ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడుతుంటే విన్నాను, వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము డీలిమిటేషన్ తీసుకొచ్చినా కూడా ఎవరైనా జనాభా ప్రాతిపదికన సీట్లు ఎందుకు పెంచలేదనేసి కోర్టుకు పోతే వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు కూడా పక్కకి వెళ్ళిపోయి జనాభా ప్రాతిపదికన సీట్లే పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుకోవాలనేదే వాళ్ళ ప్రధాన ఎజెండా. కాబట్టి నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలి. మీరు పొద్దున్న లేస్తే భారత మాతకు జై అని చెప్తారు, భారత మాతను పొగుడుతూ ఉంటారు, భారత మాతను మొక్కుతూ ఉంటారు మీరు. మరి భారత మాతకు వారసులుగా ఉన్నటువంటి మహిళల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు పార్లమెంట్ సాక్షి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఈ రోజు కూడా ఇంకొక ఛాన్స్ ఉంది. నరేంద్ర మోదీ గారు
అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు కూడా మీకు అవకాశం ఉంది. ఈ రోజు కూడా మీరు ఆ రోజు యూపీఏ హయాంలో పెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి మేము బిల్లు పెడుతున్నాం, ఎవరు సహకరిస్తారని చెప్పేసి మీరు చెప్పండి. యునానిమస్గా ఇవాళ బిల్లు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఎత్తుగడల కోసం ఉమెన్ని, మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి మనుగడ ఉండదు. మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు నోటితో చెప్పుకుంటూ నొసటితో వెక్కిరించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అది పార్లమెంట్ సాక్షిగా, భారతదేశంలో అత్యున్నత సభ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ సాక్షిగా మహిళల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దీనికి వీళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, అంటే మేము మొన్న కూడా మాట్లాడినాము, 2023లో ఏదైతే నారీ శక్తి అని ఒక పెద్ద పేరు పెట్టుకొని వచ్చినటువంటి వీళ్ళు, మేము 543, నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడినాను, యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు 543 ఏదైతే ఉందో ఆ 543లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఏంటంటే 543లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి స్థానాలు మహిళలకు వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ తీసుకురావడానికి సిద్ధంగా లేరు. అంటే అక్కడ కూడా మహిళల పట్ల చిన్న చూపే కనబడతా ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో మహిళలకు రిజర్వేషన్ కేటాయిస్తే వాళ్ళ స్థానాలు పోతాయి కాబట్టి దాన్ని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కేవలం డీలిమిటేషన్ జరగాలి, జనాభా ప్రాతిపదికన సీట్లు రావాలి, ఆ సీట్లలో మహిళలకు ఇవ్వాలనేది ఒక కోణం పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా చూసినా మీరు మహిళల్ని కించపరిచే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో 543లో మహిళలకు మీరు కేటాయిస్తామన్నటువంటి 1/3 రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.